అక్కడ మళ్ళీ ఉన్నది. ఇవన్నీ నువ్వు అనుకునే సుఖాలకి వీటంటి వల్ల ప్రమాదం ఉంది. కానీ ఆ విష్ణు భక్తి, దానివల్ల లభించే ముక్తి, దానికి మాత్రం వేటి వల్ల ప్రమాదం లేదు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అగ్ని వల్ల కానీ, వాయువుల వల్ల కానీ, జలముల వల్ల వేటి వల్ల ప్రమాదం లేదు. అందుకే ఆ భగవత్ రామరత్న ధనపాయో చెప్పింది కదండి మీరాబాయి. రామరత్నం అనే ధనం నాకు దొరికింది, అది ఖర్చు అవదట, అది ఖర్చు కాదు. అలాగే చోరు నల్లౌటి, దొంగలు దోచుకోరు, తగలబడదు. అలాంటి రామరత్నం అనే ధనం దొరికింది. ఈ ధనం దొరికిన వాడికి ఇది ఎవడు దొంగలాడుతాడో భయం లేదు, పోతుందనే బాధ లేదు. ఇది ఎప్పుడూ ఉంటుంది, అది శాశ్వతమైనది. అది చెప్తున్నాడు ఇక్కడ. అందుకు భక్తి ధనం, భగవద్ధనం ఉందే, అది నలినాక్షుడను నిధానము కంటి నేనని ఉబ్బిగంతులు వైచునొక్క చోట అని ప్రహ్లాదుని గురించే పోతన గారు ఇంత చక్కగా వర్ణించారు. నలినాక్షుడు అంటే నారాయణుడే ఒక నిధి. అలాంటి నిధి దొరికితే, పెన్నిధి, అది దొరికినప్పుడు అది నశించదు. అందుకే ఆ రుచి తెలుసు గనకనే అన్నారు, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, దధి నవనీత క్షీరములు రుచో, దాసరథి ధ్యాన భజన సుధారసము రుచో, నిజముగు పల్కు మనస. మీరు అనుభవాలతో చెప్పిన మాటలండి, సామాన్యమా?